హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పరమాన్నం చేసుకుందాం. పరమాన్నం చేసుకోవడానికి కావలసినవి ఒక గ్లాస్ రైసు 2 సార్లు కడిగి పంపేసి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి 1 అవర్ ముందు. పరమాన్నం చేసుకోవడానికి కావాల్సినవి పాలు, బెల్లం, ఇలాచి, పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్నగా. ఇవి గార్నిష్కి జీడిపప్పు డాల్డాలో వేయించుకొని పెట్టుకోవాలి. పరమాన్నం అయినాక పైన వేసుకొని ఉంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం రెడీ చేద్దాం పరమాన్నం. పరమాన్నం చేసుకోవడానికి స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టేసుకోవాలి. ఈ గిన్నెలో మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుందాం. 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచుదాం. వాటర్ వేడైనా చూద్దాం మనం. చూడండి వాటర్ ఎలా వేడయ్యాయో. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్లో వాటర్ అంతా తీసేసి ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసేసిన రైస్ని దాంట్లో వేసేసుకుందాం. మొత్తం దాంట్లో వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి 10 నిమిషాల తర్వాత రైస్ చూడండి ఎలా ఉడికిపోతుందో. అన్నం అంతా మెత్తగా ఉడకాలి. ఇది బాగా మెత్తగా కావాలి. ఇది మెత్తగా అయిపోవాలి మొత్తం. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసి ఉడికించుకుందాం అన్నాన్ని. చూడండి రైస్ మొత్తం ఎంత మంచిగా ఉడికిపోయిందో మెత్తగా. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న బెల్లం రైస్లో వేసేసుకుందాం. రైస్లో వేసుకొని కలుపుకోవాలి. బెల్లం అంతా ఆ రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం చిన్నగా పెట్టాలండి. పెద్దగా పెట్టేసుకుంటే అన్నం మాడిపోతుంది. పరమాన్నం మాడిపోవద్దండి. మాడిపోతే టేస్ట్ ఉండదండి. చూడండి బెల్లం అంతా దాంట్లో కరిగిపోయింది. రైస్లో మొత్తం కరిగిపోయింది చూడండి. అలా మొత్తం కరిగిపోవాలండి మంచిగా. ఇప్పుడు మనం దీంట్లోకి పల్లీలో పొడి వేసుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. పల్లీల పొడి కాదండి, అట్లా కచ్చపచ్చ దంచిని దాంట్లో వేసేసుకుందాం. అట్లా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పాలు తీసుకుందాం. పాలు వేసేసుకుందాం. 1 కప్పు పాలు వేసేసుకుందాం. పాలు వేసాక మంచిగా కలుపుకోవాలి. అవి మొత్తం అన్నీ కలిసేలాగా, పాలన్నీ మంచిగా కలిసేలాగా కలపండి. కలిపాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి 2 నిమిషాల తర్వాత మూత తీద్దాం. పరమాన్నం రెడీ అయిపోయిందండి. దీంట్లోకి లాస్ట్గా ఇలాచీ పొడి వేసుకుందాం. ఇలాచీ పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక దీనిపై నుంచి మనం జీడిపప్పు వేసేసుకుందాం. అప్పుడు వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, దాన్ని వేసేసుకుందాం. అవి మొత్తం వేసేసి కలపకండి, మామూలుగా ఇట్లా అనేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి స్టవ్ బంద్ చేయండి. ఓకే అండి, పరమాన్నం రెడీ అయిపోయిందండి. చూడండి పరమాన్నం ఎంత బాగుందో.